తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక ఇచ్చారు దాతలు. సుమారు 2 కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ మాజీ చైర్మన్ జీకే ఆదికేశవులు మనువరాలు తేజస్వి విరాళంగా అందించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా ఈ ఆభరణాన్ని శ్రీవారికి కానుకిచ్చారు దాత. ఈ వైజయంతి మాలను ఉత్సవమూర్తులకు అలంకరించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను విరాళమివ్వాలన్నట్లు తెలిపారు. టీటీడీ అధికారులు దాతకు శ్రీవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత. భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. మిస్టర్ డికే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు.